22వ అధ్యాయం 30వ వచనంలో మనం ఉన్నాం. ఇర్మియా ద్వారా దేవుడు యూదులతో మాట్లాడిన మాట ఏమంటే, ఇక మీదట యూదాలో రాజు ఎవరు ఉండరో, యోధా గోత్రంలో వారెవరు యోధా దేశంలో రాజుగా ఉండరని ప్రవచించాడు. అది శరీర సంబంధమైనటువంటిది. యోధా గోత్రంలో దావీదు వంశంలో పుట్టినవారు ఇక మీదట ఎవరు యోధా దేశంలో రాజుగా ఉండరు. అది ఇర్మియా ద్వారా దేవుడు యూదులతో మాట్లాడారు. కానీ వారు ఆనాటి నుంచి కూడా, అంటే అసలు యూదులకు ఒక పేరు ఏంటంటే, పాత నిబంధన మీరు చదివితే యూదుల పేరేం పేరు చెప్పండి? ప్రపంచ దేశాలు యూదులకు పెట్టిన పేరు ఏంటంటే ప్రపంచ దేశాలు. దేవుడు పెట్టిన పేరు, ప్రపంచ దేశాలు పెట్టిన పేరు. ఎవరో చెప్పారు, దేవుని ప్రజలని ప్రపంచం చెప్పదు. మీరు రికార్డులు తిరగవేస్తే కూడా ఉంటుందంటారు. తిరుగుబాటు జనులు ఏం పేరంటే వాళ్ళ పేరు ఎక్కడ మొదలైంది? మోషే బానిసలుగా ఉన్న వారిని స్వాతంత్రం ఇచ్చి రండి పోదామంటే వండనేటువంటి వంట కట్టనటువంటి ఇళ్లలో వచ్చేలాగా చేస్తే, మనకిప్పుడు ఏసీలు ఉన్నాయి. ఒక 50 సంవత్సరాల ముందు మన వాళ్ళకి ఎవరికైనా ఏసీలు ఉన్నాయా? 3500 సంవత్సరాల వాళ్ళకి ఏసీ ఉంది. నా చిన్న వయసులో అన్ని పల్లెల్లో కరెంట్ లేదు. ఇప్పుడు దగ్గర దగ్గర అన్ని గ్రామాల్లో పవర్ ఉంది కదా. కానీ 3500 సంవత్సరాలు వాళ్ళకి పవర్ ఉంది. ఏంటది? మేఘస్తంభం. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నవే 3500 సంవత్సరాలు వాడు అనుభవించారు. సహజ సిద్ధంగా అనుభవించారు వారు. ఎంత గొప్ప జనమా వాళ్ళు. అవన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ ఐగుప్తు నుంచి కనాను బయలుదేరి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు ఎంత వ్యతిరేకత, ఎంత సణుగు, ఎంత తిరుగుబాటో కాదా? మోషే మీద, అహరోను మీద, దేవుని మీద తిరుగుబడ్డారు. అక్కడి నుంచి యేసు ప్రభుని సిలువేసేంత వరకు తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఇంచుమించుగా 1500 సంవత్సరాలు వారు తిరుగుబాటు చేశారు. 70 సంవత్సరాలు మాత్రం తిరుగుబాటు చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. 70 సంవత్సరాలు తిరుగుబాటు ఎందుకు చేయలేదంటే, సరి అయిన రాజు దొరికాడు వాళ్ళకి. అణగదొక్కే రాజు. వారట ఇళ్ళు లేవు వాళ్ళకి. ఆ నది ఒడ్డున, బబులోని దేశంలో నది ఒడ్డున చెట్ల కింద నివాసం ఉంటున్నారట. బబులోనీలు వచ్చి, మీరు భలే పాటలు పాడతారంట, ఒక పాట పాడండి అనేవాళ్ళు. బాగా పాటలు పాడతారంట కదా, మీరు పాడండి. ఉల్లాసం కోరారంట వాళ్ళు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, మన దేశంగాని దేశంలో మన దేవుని మందిరం లేని దేశంలో ఏమని పాడేవాళ్ళని? సంతోషం ఉంటే కదా పాట పాడేది. ఇప్పుడు దుఃఖంలో ఉన్నాం కదా, మనకు పాట రాలేదని చెప్పి ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళట. అది వాళ్ళ దరిద్రం. ఎప్పుడు తిరుగుబాటు ప్రజలేవారు. వాళ్ళ పేరే తిరుగుబాటు జనులు. దేవుడు అనేక సార్లు అంటాడు తిరుగుబాటు జనులని. రైట్. తిరుగుబాటు జనుల్లో ఏమి లేకుండా పోయింది? రాజు మీద తిరుగుబాటు చేశారు కదా, దేవుని మీద తిరుగుబాటు చేశారు, రాజు మీద తిరుగుబాటు చేశారు. ఏ రాజు మీద తిరుగుబాటు చేశారు? సొలొమోను కుమారుడైన రెహబాము మీద తిరుగుబాటు చేశారు. ఆనాటి నుంచి ఇశ్రాయేలు వేరైపోయి తిరుగుబాటు చేసి వేరైపోయారు. దేవుని విడిచిపెట్టారు. దానిలో బేతేల్లో బొమ్మలు పూజ చేసుకుంటూ వారు దేవునికి దూరం అయిపోయారు. తర్వాత యూదులు కొంతకాలం కొనసాగారు. యూదులు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి బబులోనికి వెళ్ళారు. బబులోనులో మాత్రమే తిరుగుబాటు చేయలేకపోయారు. అయ్యా మమ్మల్ని పంపించమని బ్రతిమాలారు. దేవుని బ్రతిమలాడారు, ఆ రాజును బ్రతిమలాడాడు. దేవుడు దయ చూపిస్తే అప్పుడు బబులోను నుంచి యూదా దేశానికి తిరిగి వచ్చారు. అక్కడ పాఠం నేర్చుకున్నారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు వాళ్ళని కొలిమిలో వేశారండి. సరిగ్గా చెప్పాలంటే అప్పుడు పాఠం నేర్చుకున్నారు. మరలా చెప్తాను ఈ మాట. 70 సంవత్సరాల తర్వాత
ఎందుకు బబులోనుకు వెళ్ళామో తెలుసుకున్నారు. ఎందుకు వెళ్ళారు చెప్పండి? తిరుగుబాటు చేసి విగ్రహారాధన చేసినందువలన. ఇక మీదట నాటి నుంచి నేటి వరకు యోధా దేశంలో ఏమి లేదు, విగ్రహారాధన అనేది లేదు. దేవుడు చేసిన దెబ్బకి లేదా శిక్షకి యోధా దేశంలో ఏమి లేకుండా పోయిందంటే తిరుగుబాటు ఉంది. ఇంకా విగ్రహారాధన అనేది లేకుండా పోయింది. యేసు ప్రభు కాలంలో కూడా విగ్రహాన్ని గురించి ఎప్పుడైనా మాట్లాడాడు యేసు ప్రభు వారు? అంటే ఎందుకు మాట్లాడలేదు? ఉంటే కదా మాట్లాడేది. ఆ పరిస్థితి రాలేదు. విగ్రహారాధన అనేది లేకుండా చేశాడు వారి దగ్గర. అది సరే. 23వ అధ్యాయంలోకి వద్దాం. 7వ వచనం. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన యెహోవా జీవంతుడని ఇక ప్రమాణం చేయక ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెరగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని రప్పించిన యెహోవాకు నాతోడని ప్రమాణము. రైట్ 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 చాలండి. ఇక్కడ ఒక మార్పు చేశాడు దేవుడు. ఆ 1500 సంవత్సరాలు దేవుడి గురించి మాట్లాడుకునేటప్పుడు యూదులు ఏమని మాట్లాడుకునేవారు? అవసరమైనప్పుడు ఏమని మాట్లాడుకునేవారు? ఐగుప్తుల నుంచి మనల్ని నడిపించిన లేదా విడిపించిన దేవుడిని ప్రమాణం చేసేవారట. కానీ బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు అని కాకుండా బబులోను చెర నుంచి విడిపించిన దేవుడు అని చెప్పేవాళ్ళట. మార్పు వచ్చిందా లేదా? మీకు ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు అపోస్తలు ఏమని యేసు ప్రభుని ప్రచురించారు చెప్పండి? యేసు ప్రభుని అపోస్తలు ఏమని ప్రచురించారు? ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేశారు? నజరేయుడైన యేసు నామమును లేచి నడువు అన్నారు. ఏ నామము? నజరేయుడైన యేసు అని అన్నారు. ఎందుకన్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యూదులు యేసు ప్రభుని ఎందుకు తిరస్కరించారో మొదటి కారణం, నజరేతులో నుంచి మంచిది వస్తుందని వాళ్ళు ఎదురు చూడలేదు. వస్తుందని చెప్పబడింది ధర్మశాస్త్రంలో. ఆయన నజరేయుడు అనబడిన ప్రవచనం ఉంది, కానీ అది మరుగు చేయబడింది. అది తెలియదు ఎవరికి. నజరేతులో నుంచి యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన నజరేయుడు అనబడినట్టుగా నజరేతుల నుంచి వచ్చాడు. కానీ యూదులు నజరేతుల నుంచి యేసు ప్రభు వచ్చినందువల్ల యేసు ప్రభుని నమ్మలేదు. మీకు అర్థమైందో లేదు వివరంగా చెప్తాను. నజరేతు అంటే ఇశ్రాయేల్ దేశంలో 3 రాష్ట్రాలు: యూదా రాష్ట్రం, సమరయ రాష్ట్రం, గలిలయ రాష్ట్రం. మరో చెప్తాను: యోదయ, సమరయ, గలిలయ. ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే యోదయ. యెరూషలేం దానికి ముఖ్య పట్టణం కాబట్టి యూదా రాజు అంటే దావీదు అక్కడ పరిపాలన చేశాడు కాబట్టి యూదుల రాజులందరూ అక్కడ పరిపాలన చేశారు కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తారు. యెరూషలేంలో దేవుని మందిరం ఉంది కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే గలిలయ అనేది అంత ప్రాధాన్యత ఇవ్వబడిన రాష్ట్రం కాదు వాళ్ళకి, యూదులకి. రెండవది, గలిలయలో నజరేత్ అనేది కుగ్రామం. అంటే దారి లేని, సౌకర్యాలు లేనటువంటి చాలా మారుమూల గ్రామం అంటారు కదా, అటువంటి గ్రామం. అటువంటి గ్రామంలో ఆయన పెరిగినందుచేత నజరేయుడు అన్నారు. అందుచేత ఏదైనా వస్తే యోదయలో నుంచి రావాలి కానీ ఎక్కడి నుంచి రాకూడదు. గలిలయుడు కాబట్టి ఈయన మనం అంగీకరించకూడదని అసలు ప్రాధాన్యమైన ముఖ్యమైన సంగతి అది. అందుకు యేసు ప్రభుని అంగీకరించలేదు. కానీ అపోస్తలులు ఏమని బోధించారంటే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించాడు. ఆయన ఎవరు? గలిలయుడు అనబడ్డాడు. ఆ గలిలయుడైన నజరేయుడైన యేసునామం లేచి నడవమన్నారంటే గలిలయలో పుట్టి, అంటే గలిలయలో పెరిగి గలిలయలో ఉన్న నజరేతులో పెరిగాడు కాబట్టి నజరేయుడు అనబడతాడు. ఆ నామాన్ని ప్రార్థన చేస్తున్నాం అన్నట్టుగా ఆయన ఫలానా అని చెప్పడానికి, మీరు తృణీకరించిన ఆయనే ఈయన అని చెప్పడానికి నజరేయుడైన యేసునామం లేచి నడవమన్నారు. ఎందుకు ఇంత కథ చెప్పానంటే,
ఇప్పుడు కూడా మనం నజరేయుడు యేసునామం అంటే బాగుంటుందా? వాళ్ళకు అర్థం కావడానికి నజరేయుడు అన్నారు యూదుల మధ్యలో, వాళ్ళ దేశం కాబట్టి. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తే బాగుంటుంది? ఈయన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు అన్నాడు కదా. మనం ప్రభువు, మా ప్రభు అయిన యేసునామం అంటే బాగుంటుందా లేదా? నజరేయుడైన యేసు అంటే బాగుంటుందా? ప్రభు అయిన యేసు అంటే బాగుంటుంది? మీరు చెప్పండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఐగుప్తు నుంచి నడిపించింది దేవుడే, బబులోను నుంచి నడిపించింది దేవుడే. ఏది పాతది, ఏది కొత్తది? ఐగుప్తు నుంచి నడిపించాడు అనేది పాతది, బబులోను నుంచి విడిపించాడు అనేది క్రొత్తది, ఈ తరం. అలాగే ఇప్పుడు మనం ఏమనంటే నజరేయుడు అనే కంటే కూడా ఏమని సంబోధిస్తే బాగుంటుంది? ప్రభు అయిన యేసు, మా రక్షకుడైన యేసు, మా నాయకుడైన యేసు, మీ కుమారుడైన ఏమైనా అనండి, కానీ అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మనకు ఆయన ఏమవుతాడు? అది కదా మనం అనాలి, అది కదా బాగుంటుంది. రైట్, ముందుకు సాగుదాం. ఇంతకీ ఇప్పుడు యూదులు ఏమని ప్రమాణం చేసుకుంటున్నారు? ఐగుప్తు నుంచి విడిపించాడనా, బబులోను నుంచి విడిపించాడనా? రైట్, మంచి మాట. 24వ అధ్యాయం 1వ వచనం చదివిస్తే 2 గంపలు అంజూరపు పండ్లు ఉన్నాయంట. మీకు తెలుసు కాబట్టి దాటిపోతాను. ఒకటేమో తినడానికి బాగున్నాయట, మరొకటేమో తినడానికి బాగులేనివట. దేవుడు చూపించాడు ఇర్మియాకి. ఒకటేమో తినడానికి బాగున్నాయట, ఒకటేమో తినడానికి బాగులేవట. తినడానికి బాగున్నవేంటి, తినడానికి బాగులేనివేంటి చెప్పండి? అదే అంజూరు పండ్లే 2. ఏంటి? రైట్, మీరు చెప్పింది రైటే. అదే ఏంటి అవి? దేన్ని సూచిస్తున్నాయి చెప్తానన్నమాట. తర్వాత చదివితే అర్థమవుతుంది మీకు. విషయం ఏంటంటే, నా మాట విని, ఇర్మియా చెప్తున్నాడు, నా మాట దేవుని మాట, నా మాట విని బబులోను రాజు దగ్గరికి మీరు సేవ చేయడానికి వెళ్తే, బబులోను రాజు వస్తే, బబులోను రాజు కప్పం కట్టి మీరు సామంత రాజుగా ఉంటే మీ పట్టణం తగులు పెట్టదు, మీ మందిరం కాల్చివేయబడదు. బబులోను రాజుకు సామంతులుగా ఉండకుండా తిరుగుబాటు చేస్తే, వాడి పేరేం పేరు ఇందాక చెప్పుకున్నాం, తిరుగుబాటు జనులు. దేవుడు బబులోను రాజుకు ప్రపంచం అప్పగించాడో, మిమ్మల్ని కూడా అప్పగించాడో. నా సేవకుడైన నెబుకద్నెజరు అంటాడు. అతనికి అప్పగించాడు కాబట్టి అతనికి మీరు లోబడితే పట్టణాన్ని కానీ మందిరాన్ని కానీ ఏమి చేయడో. మాట వినకపోతే, లోబడకపోతే పట్టణాన్ని కాల్చివేస్తాడు, మందిరాన్ని తగులు పెడతాడు. పనికిరాని అంజూర పండ్లులాగా ఉంటారు ఆయన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. ఎవరి మీద తిరుగుబాటు? నెబుకద్నెజరు మీద తిరుగుబాటు. అయ్యా మరలా వినండి, నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశారంటే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు? నాయకుని మీద తిరుగుబాటు చేశారంటే ఎవరి మీద తిరుగుబాటు చేశారని? దేవుని మీద. ఈ సూత్రం తెలియలేదు ప్రపంచానికి. మీరు బాధపడినంటే చెప్తాను, బాధపడతామంటే నేను చెప్పను. మీరు జవాబు ఇవ్వాలా? అయితే నేను మాట్లాడను. రైట్, మీకు వందనాలు. ఏంటంటే దేవుడు యేసు ప్రభుకి ఏమవుతాడు? శిరస్సు. పురుషుడు, క్రీస్తు ప్రభు పురుషుడికి ఏమవుతాడు? శిరస్సు. ఇప్పుడు చెప్పరు వాళ్ళు. పురుషుడు స్త్రీకి ఏమవుతారు? అయితే మీ చిత్తం కాకుండా నా భర్త ఇష్టమేంటో తెలుసుకుని ఆయన సంతోష పెట్టాలన్న ఆలోచన మీకుంటే ఎవరిని సంతోషపెట్టినట్టు? పిల్లలు తల్లిదండ్రులు సంతోష పెట్టారంటే ఎవరిని సంతోష పెట్టినట్టు? అయ్యా నా మాట మరలా వినండి, ప్రతి చోట లింక్ ఉంది బైబిల్లో. దేవుడికి ప్రతి దాని దగ్గర కనెక్షన్ ఉంది. ఎక్కడికి వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తుంది. పిల్లలు తల్లిదండ్రులకు లోబడ్డారంటే దేవుని భయం ఉంటే లోబడతారో. స్త్రీ భర్తకు లోబడిందంటే దేవుని భయం ఉంటే లోబడుతుంది. పురుషుడు క్రీస్తుకు లోబడ్డాడంటే దేవుని భయం ఉంటేనే లోబడతారో. క్రీస్తు ప్రభువు దేవునికి లోబడ్డాడంటే ఏం భయం ఉంది? భయముతోనూ వణుకుతోనూ ఆయన భూమి మీద జీవించాడండి. మనకు ఎంతమందికి భయం ఉంది? అసలు భయం లేదండి మనుషులకి. భయం లేకుండా జీవిస్తున్నారు. యూదులు అలా జీవించారు. అందుకే భయపెట్టడానికి ఎవరిని పంపించాడు? బబులోను రాజును పంపించాడు. భయపడి
ఆయన మాటకు లోబడితే మీకు క్షేమము, లోబడకపోతే మీకు క్షేమము కాదు. ఆయనకు లోబడండి, లోబడండి, లోబడండి అని ఇర్మియా చెప్తున్నాడు. మిగిలిన ప్రవక్తలు ఏమంటున్నారు తెలుసా? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు పార్టీలో చేరాడు ఇతను. దేశం మనదే, మన పక్షంగా మాట్లాడకుండా బబులోను రాజుకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ఇతను ఆ పార్టీలో చేరాడని రాజు దగ్గర కంప్లైంట్ చేస్తారు. రాజుగారు కూడా ఏమంటారంటే, నువ్వు అతనికి అనుకూలంగా మాట్లాడుతున్నావు, నేను శిక్షించబడతాను, నేను బబులోను చెరకు వెళ్తానని నాకు మేలు చెప్పకుండా కీడు చెప్తున్నావు అని ఇర్మియాని బాధించడానికి ఇష్టపడ్డారు. అది విషయం. ఇంతకీ ఆ పండ్లు ఎవరో మీకు అర్థమైందా? బబులోను రాజుకు లోబడిన వారు తినడానికి శ్రేష్టమైన పండ్లు, అంజూర పండ్లు. బబులోను రాజుల మాటకు లోబడని వారు, ఆ పళ్ళు ఎలా ఉన్నాయి? తినడానికి రాకుండా కుళ్ళిపోయినాయి కదా. ఆయన మాటకు ఎవరైతే లోబడరో వాళ్ళు అలా అవుతారో. పండు తినడానికి బాగుంటే తింటామా, కుళ్ళిపోయిందని తింటామా? అంటే మీరు నాకు ఇష్టమైన వాళ్ళు కావాలంటే ఆయనకు లోబడండి, లోబడలేదంటే మీరు నాకు ఇష్టమైన ప్రజలు కాదు. ఇది అక్కడ సారాంశం. రైట్. తర్వాత చదివితే గ్రంథం అంతా చదవండి. మీరు చదువుకొని వచ్చుంటే అర్థమవుతుంది ఆ మాటలు. మరొక మాట విందాం. 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవాకు ఇదే 70 సంవత్సరంలో గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనములను కల్దీల దేశమును శిక్షించును. చాలండి. యూదులారా, మీకు అంతం వచ్చిందని అనుకోవద్దు. మీకు శిక్ష వేయడానికి 70 సంవత్సరాలు బబులోను దేశానికి పంపిస్తున్నాను. 70 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వస్తారు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. ఎందుకు మిమ్మల్ని అక్కడికి పంపిస్తున్నానంటే, నా మాట వినలేదు, నేను మీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాను, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు కాబట్టి దాసుడంటే ఎలా ఉండాలో మీకు తెలియలేదు. నేను యజమానిని, మీరు నాకు దాసులు. నేను యజమాని అయినట్టు మీరు నాకు దాసులైనట్టుగా మీరు ప్రవర్తించలేదు. యజమాని ఎలా ఉంటాడో దాసుడు ఎలా ఉంటాడో అక్కడికి వెళితే తెలుస్తుంది అని వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అక్కడికి పంపించాడు. 70 ఏళ్ల తర్వాత మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తీసుకొస్తానన్నాడు. నా మాట మీకు అర్థమైందో లేదో. 70 ఏళ్ళు ఎందుకు పంపించాడు అక్కడికి? ఒక కవి రాశాడు, అనుకున్నావని జరగవని, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నాడు. నిజమండి ఈ మాట. నువ్వు అనుకుంటే జరగవు, నువ్వు అనుకోలేదని ఆగవు. వారు బబులోను చెరకు వెళ్ళకపోతే దేవుని విలువ వారికి తెలిసేది కాదు. చాలామందికి తల్లిదండ్రుల విలువ తెలియదు, చాలామందికి భార్య విలువ తెలియదు, చాలామందికి పిల్లల విలువ తెలియదు, చాలామందికి దేవుని విలువ తెలియదు. తెలియదండి, తెలియకనే పొరపడుతున్నా. చనిపోయిన తర్వాత మా నాన్నగారి మాట నేను వినలేదని బాధపడతారు. ఇంకెటు వినలేరుగా. బాధపడితే ప్రయోజనం లేదు. భూమి మీద ఉన్నప్పుడే రుణం తీర్చుకోవాలి, తల్లిదండ్రుల రుణం. అలాగే భూమి మీద ఉన్నప్పుడే, చనిపోయిన తర్వాత అక్కడ పోయిన మారు మనసు పొందడానికి వీల్లేదు. భూమి మీద ఉన్నప్పుడే నీకు ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. నీకు స్వాతంత్ర్యం ఉన్నదని నీ ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. చర్చికి ఎందుకు రాలేదని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ఏదో ఒక సాకు చెప్తామా లేదా? దేవుడికి తెలియదా ఎందుకు రాలేదా? ఏం చెప్పరు. నువ్వు ఇక్కడ సాకు చెప్పొచ్చు, నీ హృదయంలో ఉంటే మానుకుంటావా? నా కుమారుడు ఉన్నాడు, ఇక్కడున్న కుమారుడు కాదు, ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆయన గుజరాత్లో చదువుకున్నాడు, ఎంటెక్. అంటే గొప్ప కోసం చెప్పడానికి నేను ప్రయత్నం చేయలేదు, పాఠం కోసం చెప్తున్నాను. ఇక్కడ ఉన్నప్పుడే అక్కడ క్రీస్తు సంఘం ఉందని తెలుసుకొని అక్కడ కోరుకున్నాడు. యూనివర్సిటీ దగ్గరే క్రీస్తు సంఘం ఉంది, అడ్రస్ ఉంది. సరేనని అక్కడ చేరాడు యూనివర్సిటీలో. యూనివర్సిటీలో చేరితే అక్కడ క్రీస్తు సంఘం అని బోర్డుగానే ఉంది, కానీ అక్కడ క్రీస్తు సంఘం కాదు, ఆరాధన క్రమంగా లేదు. గుజరాత్లో సూరత్ అనే పట్టణంలో యూనివర్సిటీ. సూరత్లో క్రీస్తు సంఘం లేనందువల్ల సరైనది కాదు కాబట్టి అహ్మదాబాదు ఆదివారం వెళ్ళేవాడు. మీరు నెట్లో కొట్టి చూడండి ఎన్ని కిలోమీటర్లు అర్థమవుతుంది. 100 కిలోమీటర్లు, 10 కాదు. ఉదయం
4 గంటలకు నిద్ర లేస్తే సాయంకాలం 10 గంటలకు వచ్చేవాడు. ఆదివారం, ప్రతి ఆదివారం 2 సంవత్సరాలు. అక్కడున్న సంఘం ఆశ్చర్యపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆంధ్ర రాష్ట్రం. అవునా? ఎంత సిస్టమేటిక్గానా? ఒక్కరోజు కూడా ఆదివారం ఆరాధన సమయానికి 10 నిమిషాలు ముందుంటాడు అక్కడ. ఎప్పుడూ లేటుగా వెళ్ళలేదు. ఇప్పటికీ అక్కడ బోధకుడు ఫోన్ చేస్తాడు, ఎలా ఉన్నారండి మీ అబ్బాయి అని. నేను గొప్ప చెప్పటం లేదండి. 2 సంవత్సరాలు ఇంచుమించుగా 300 కిలోమీటర్లు ప్రతి ఆదివారం ఆరాధన కోసం వెళ్ళేవాడు. ఎన్ని కిలోమీటర్లు? ఆ భయం ఉంటే వెళ్తారండి. భయం లేకపోతే దగ్గరే ఉంటుంది ఆరాధన సమయ స్థలం. ఎంతమంది వెళ్తారు? ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలనుకుంటారు. చాలామంది నేను ఎరుగుదును. అడిగితే ఏదో సాకు చెప్తారు. నాకైతే చెప్పి తప్పించుకున్నారు. దేవుడి దగ్గర ఏం చెప్తారు? యూదులు తమకివ్వబడిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేశారు. అందుకే బబులోను చెరకు పంపించాడు. 70 ఏళ్ళు పాఠం నేర్చుకున్నారు. తిరిగి వచ్చి ఏమి నేర్చుకున్నారయ్య అంటే, క్రమశిక్షణ అంటే ఏమి నేర్చుకుని విగ్రహారాధన ఎన్నటన్నిటి లేకుండా పోయింది. రైట్. తరువాత 26వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం చదువుదాం. ఇందాకే చదివామా? షిలోహుకు చేసినట్టు ఈ మందిరమునకు చేతును. ఇందాక చెప్పాను కదా, షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి చేస్తాను అంటే, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత షిలోహులో గుడారం ఏర్పాటు చేసి అక్కడ ఆరాధన చేశారు. అది తీసివేయబడింది. అలాగే యెరూషలేములో ఆరాధన సొలొమోను ఏర్పాటు చేశాడు. యెరూషలేము ఇక్కడ మందిరం ఏర్పాటు చేశారు, ఆరాధన చేస్తున్నారు. ఇది కూడా కొట్టివేయబడుతుంది అని చెప్పడానికి, యెరూషలేములో ఇక్కడ ఆరాధన జరగదని చెప్పడానికి ఈ మాట మాట్లాడాడు. 28వ అధ్యాయము 27వ అధ్యాయం 8వ వచనం. బబులోను రాజు కాడిని మెడ మీద పెట్టుకొననిచో వారిని శిక్షించదను. అయ్యా ఏంటంట? 27వ అధ్యాయము 8వ వచనం. మీకు ఇర్మియా ప్రవక్తల, పాత నిబంధనల ప్రవక్తలు కొన్నిసార్లు ప్రాక్టికల్గా చేశారు. ఇర్మియా కాడి అంటే మీకు తెలుసా? కాడి అంటే తెలుసా? పల్లెల్లో వాళ్ళకి తెలుసు. ఎడ్లు బండికి కానీ అరకకు కానీ ఇలా వెనకుంటే ఇట్లా వస్తుంది, దానికి ఇట్లా కాడి వేస్తారు. ఇటొక ఎద్దు ఉంటుంది, మధ్యలో ఇలా ఉంటుంది. 2 కలిసి లాగుతాయి. బండినైతే, వ్యవసాయం అయితే 2 లాగుతాయి. ఆ రెండింటి మధ్యలో ఉండేదే ఏమంటారు? కాడి అంటారు. కాడి వేసిన తర్వాత ఎడ్లు అటు ఇటు వెళ్లకుండా ఉండడానికి పలుపు అంటారు. తాడు కడతారు మెడకి, ఆ కాడికి కలిపి. అది కానీ ఇర్మియా ఏం చేశాడంటే, కాడి భుజం మీద పెట్టుకొని వచ్చాడు. ఇది బబులోను రాజు కాడి. ఎవరైతే బబులోను రాజు కాడి కిందకు వస్తారో వారందరినీ నేను కాపాడుతాను, ఎవరైతే బబులోను రాజు కాడి కిందకు రారో వారిని నాశనం చేస్తానని ఇర్మియా చెప్పాడు. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త వచ్చి కర్ర అంటే కొయ్యతో కాడి చేయించుకొని వచ్చాడు ఇర్మియా. ఆ కాడిని విరిచేశాడు. ఇదిగో బబులోను రాజు కాడి ఇట్లా విరిచివేయబడుతుంది, తిరిగి యూదులే రాజులు అవుతారని బడాయిపోయాడు ఈయన. దేవుడు మరలా చెప్పాడు ఇర్మియాకి, వెళ్ళి ఇనుంతో చేయించుకొని రా అన్నాడు. ఇనుంతో చేయించుకొని వచ్చాడు. ఇప్పుడు ఇరవగలడా? అయితే నేను ముందుగా తేలిగ్గా మిమ్మల్ని శిక్షించాలనుకున్నాను బబులోను రాజు ద్వారా. మీరు వినలేదు కాబట్టి ఇప్పుడేం కాడి పెడుతున్నాను? ఇనుప కాడి ఎక్కువ వస్తుంది. పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడతారు. ఎంతో తెలుసా? నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుద్ది, మేము కొట్టే పని కూడా ఉండదు. మాకు పని లేకుండా నిజం ఒప్పుకుంటావా, లేకపోతే అబద్ధం ఆడి మాకు పని కల్పిస్తావా అని అంటారు. వాళ్ళు అన్నమాట కరెక్టే, వాళ్ళు తప్పు పట్టకూడదు. అయినా కొంతమంది ఎన్ని కొట్టినా అన్ని నిజం చెప్పరు. నేను వాళ్ళని కొట్టమని చెప్పడం లేదు, అర్థం కావడానికి మాట్లాడుతున్నాను. మామూలు కాడిని పంపిస్తే వాళ్ళు ఏమన్నారు? ఆ ప్రవక్త విరిచివేశాడు, ఇనుంతో తయారు చేయించాడు కాడిని. ఇప్పుడు విరవలేడు.
బబులోను రాజు కాడి ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పడానికి ఆ కాడిని ఇర్మియా ఉపయోగించాడు దేవుడు చెప్పినట్టుగా. రైట్. అనన్య ప్రవక్త ఏం చెప్తున్నాడు చూడండి, 11వ వచనం. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరూ ఎదుట ఇట్లనెను. 28:11 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి. ఏంటంటే ఎన్ని సంవత్సరాలంట? 2 ఏళ్లలోనే తీసివేస్తానంటున్నాడు. ఇర్మియా ఎన్ని చెప్పాడు? 70 చెప్పాడు. అప్పుడు ఇర్మియా అన్నాడు, అలా జరిగితే బాగుండు అని, నువ్వు ఈ సంవత్సరమే చూస్తావు అన్నాడు. ఆయన కూడా ఏ పేరు మీద ప్రవచిస్తున్నాడు? యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. అయ్యా మరలా వినండి, ఎవరు కూడా అబద్ధం చెప్పేటప్పుడు నేను అబద్ధం చెప్తున్నానని చెప్పరు. ఇంకా చెప్పాలంటే అబద్ధం చెప్పేవాళ్ళే బలంగా చెప్తారు. అవునా కాదా? రైట్. ఇప్పుడు వినండి ఇర్మియా ఏమన్నాడు తర్వాత 16వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి కనుక ఈ సంవత్సరం నీవు 2 ఏళ్ళ దాకా ఆగవయ్యా, నువ్వు ఇప్పుడే చనిపోతావు అన్నాడు ఇర్మియా. చనిపోయాడు. అంటే నేను పాఠాన్ని సాగిస్తున్నాను, అయిపోతుంది, సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి. 29 చూస్తే 1వ వచనం. చెరలో ఉన్న వారికి ఏం చెప్తాడంటే, ఇల్లు కట్టించుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, పొలాలు నాటండి, ఎందుకంటే 70 ఏళ్ళు ఉండాలి కాబట్టి అక్కడ స్థిరపడండి అని అంటాడు. 30వ అధ్యాయం. ఇదంతా పుస్తకంలో వ్రాసి పెట్టుకోండి, జరుగుద్దని చెప్తాడు, వ్రాసి పెడతాడు. 9వ వచనం 39. నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకును, ఇశ్రాయేలు విస్మయమందరును నేను దూరం నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతతి వారిని రక్షించుతున్నాను. చాలండి, నేను చదువుతాను గట్టిగా, కొంచెం బిగ్గరగా చదువుతాను నేనైతే. 29వ అధ్యాయం 1వ వచనంలో చెరలో ఉన్న వరకు సమాచారం అందిస్తాడు. 5వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు? ఇల్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అంటాడు, తోటలు నాటండి అంటాడు. 7వ వచనం చూస్తే బబులోను కొరకు ప్రార్థన చేయండి అంటాడు. దేనికోసమంట? మీరు బబులోను దేశం వెళ్తున్నారు కదా, దానికోసం ప్రార్థన చేయండి అంటాడు ఇర్మియా ద్వారా దేవుడు యూదులతో. వీళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళు ఏమంటారు చెప్పండి? యూదులు ఏం చెప్పరు. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం అంతా, అంటే క్రైస్తవులు అనబడే మతశాఖ ప్రపంచం దేనికోసం ఎదురు చూస్తుందో తెలుసా? యెరూషలేములో యేసుప్రభు మరలా వస్తాడో, సింహాసనం వేసుకొని కూర్చుంటాడో, భూ సంబంధమైన పరిపాలన చేస్తాడని నమ్ముతున్నారు. యూదుల కోసం ప్రార్థన చేస్తున్నారు. వాడు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళే గొప్పవాళ్ళు అంటారు. అంటారా అనరా? నిజానికి వాళ్ళని దేవుడు ఎప్పుడో శపించాడు, విడిచిపెట్టాడు. కానీ వీళ్ళు ఎలా బుద్ధి లేకుండా వారి గురించి తప్పుగా ఆలోచన చేస్తున్నారో, అలాగే ఇక్కడ ఒక మాట మీరు చదివితే ఆశ్చర్యమైన మాట నేను చెప్తాను, వినండి. 137వ కీర్తన చదివితే 5వ వచనం. 137:5. యెరూషలేమా యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచును గాక. ఎక్కడుండి మాట్లాడుతున్నారు వీళ్ళు? బబులోను చెరలో ఉండి దేవుడు చెప్పిన మాట ఏంటి ఇర్మియా ద్వారా? మీరు వెళ్ళిన దేశం కోసం ప్రార్థన చేయండి అని అంటే వీళ్ళు ఏమైనా మర్చిపోరంట. వీళ్ళ మనసు ఎక్కడుంది? దేవుడు యెరూషలేమును విడిచిపెట్టాడు, బబులోను రాజును దీవించాడు. అక్కడ ఉండండి, అక్కడ మీకు క్షేమం అంటాడు. నేను అక్కడుండను, ఇక్కడికే వస్తాను. ఆయన ఇచ్చిందాకా, వచ్చిందాకా, పంపిందాకా ఉండాలా లేదా? నా మాట అర్థమైందా?
అమ్మ మీరేమనుకోరు కదా, మీకు పెళ్లి చేశారు కదా, అత్తారింటికి వెళ్ళారు కదా, అత్తారింటికి వెళ్ళిన తర్వాత లోకంలో వాళ్ళు, మీరు కాదు, సాధారణంగా మనసంతా ఎక్కడ ఉంటుంది? గ్రంథం ఏం చెప్పింది? కీర్తన నోట తెలుసు కదా, తండ్రి ఇంటిని ఎంతమంది మర్చిపోయేవాళ్ళు ఉంటారు. ఇప్పటికి కూడా మా ఇల్లు అంటారు కొంతమంది, మీరు కాదులే, కొందరు అంటారా అనరా? మరి మా ఇల్లు ఏదైతే ఈ ఇల్లు ఎవరిది? నీది కదా. అసలు ఇంటికి అధికారి ఎవరు చెప్పండి? ఇంటికి అధికారి ఎవరు? మీరు చెప్పాలి. ఇంటికి అధికారి ఎవరు? వీళ్ళు గట్టిగా చెప్పారు. నిజంగా అట్లా ఉంచుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇంటికి అధికారి స్త్రీ, స్త్రీకి అధికారి పురుషుడు. అప్పుడు ఇంటికి నీ అధికారి అయితే బైబిల్ ఏం చెప్పింది? ఇల్లు కట్టేది ఎవరు? సామెతల గ్రంథంలో స్త్రీ. అంటే ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, కట్టడం కాదు, మంచి కుటుంబం నిర్మించేది స్త్రీ. అది కాబట్టి మరలా చెప్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమంటే వీళ్ళంటారు మేము యెరూషలేమును మర్చిపోము అంటారు. ఇప్పుడు దేవుని మాట విన్నట్ట, వాళ్ళ మనసులో ఉన్నది జరిగించినట్ట. అంటే బుద్ధి అనేది ఎటువంటిదంటే దేవుని మాటను లెక్క చేయనటువంటి బుద్ధి, మారని బుద్ధి. మట్టి కొండ, మారని కొండ, మానని కొండ. ఇది మట్టి కొండే. ఈ కొండకి ఏం కాదు, మార్పు రాదు, మారని కొండ. రైట్, ముందుకు వెళదాం. 31వ అధ్యాయం 1వ వచనం. బబులో నుంచి తిరిగి వస్తారని చెప్తాడు. 7వ అధ్యాయం 14వ వచనం, 9వ వచనం, 39. దావీదును సేవిస్తారు అంటాడు. దావీదును సేవిస్తారంటే దాని అర్థం ఏంటో తెలుసా? దావీదు వంశం నుంచి యేసు ప్రభు వస్తాడో, యేసు ప్రభుని నమ్ముతారో అప్పుడు మీకు రక్షణ వస్తుంది అని. 30వ అధ్యాయం 9వ వచనం, దావీదును సేవిస్తారు అంటాడు. దావీదు చనిపోయాడు అప్పటికి. అయినా దావీదు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే దావీదు వంశం నుంచి మెస్సియా వస్తాడు, ఆయన సేవిస్తారు. ఇప్పుడు మనం ఎవరిని సేవిస్తున్నాం? దేవుణ్ణా, యేసు ప్రభునా? సేవించేది ఎవరిని? యేసు ప్రభుని. యేసు ప్రభుని సేవిస్తే ఎవరిని సేవించినట్టు? చాలా మందికి సంగతి తెలియదు. యేసు ప్రభుని సేవించాలి. ఈ సేవ ఎవరిది? ప్రభు రాజ్యం అంటే ఎవరిది రాజ్యం? యేసు ప్రభుది. సంఘం ఎవరిది? యేసు ప్రభుది. యేసు ప్రభు సంఘంలో ఉన్నామంటే ఆయన సంఘంలో ఆయన సేవిస్తున్నామంటే ఎవరిని సేవించినట్టు? దావీదుని సేవించినట్టు. అంటే మెస్సియాని సేవించినట్టు, అంటే దేవుని సేవించినట్టు. 31:4 చదివితే నేను నిన్ను కట్టింతును. కట్టడం అంటే తెలుసా మీకు? పెద్దవాళ్ళకైతే, పల్లెటూరు వాళ్ళకైతే తెలుసు. కట్టడం అంటే తెలుసా? ఎవరో తెలుసా మాట? బాగా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి తెలుసు. రెడ్డి గారు మీకు తెలుసు కదా కట్టడం అంటే ఏంటి? అది కట్టిందా లేదా అంటారు. గర్భం వచ్చిందా లేదని, గర్భం వచ్చిందా లేదని, అది భాష. అది ఎదైందంటారు కదా, అది హీబ్రూ మాట యద అనేది. తెలుగులో కూడా వచ్చింది. అది కొన్ని పదాలు ఉన్నాయి. రైట్, మిమ్మల్ని నేను కట్టిస్తాను అంటే ఇకన ఇందాకేం చెప్పాడు? ఇక మీదట యోధాలో రాజుగా ఉండడు అన్నాను కదా. నేను చెప్పాను మరలా కట్టిస్తాను అంటే మరలా సంతానం వస్తుంది. సంతానం ఎవరని? మెస్సియా అని. అది గుర్తుపెట్టుకోండి. గొర్రెల కాపరి మందను కాపాడినట్లు కాపాడును. ఎవరా గొర్రెల కాపరి? యేసు ప్రభువు. రాహేలు ఓదార్పునందుకున్నది. మత్తయి సువార్తలో మాట చెప్పాడు కదా ప్రవచనం. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పండ్లు పులిసెను అనేది పాత నిబంధన సామెత. నిజం చెప్పండి, తండ్రులు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? అది తప్పు. కానీ అట్లా అనరు. ఇకనా
ఎవరు పాపం చేస్తే వారే శిక్ష అనుభవిస్తారని చెప్పాడు. 32:2 చూస్తే, ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. ఇర్మియాను పొలాన్ని కొనమంటాడు 9వ వచనం చదివితే. అంటే మరలా వచ్చి ఇక్కడ యెరూషలేములో పొలాలు కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు, స్థిరపడతారని చెప్పడానికి ఆ పని చేశాడు. 35వ అధ్యాయం 1వ వచనం చదివితే 35వ అధ్యాయం 1వ వచనంలో ఒక విచిత్రమైన కథ జరిగింది. అదేంటంటే రేకాబీయులు అని ఒక వంశస్థులు ఉన్నారు. ఇర్మియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిచి ద్రాక్షరసం పోసి మీరు ద్రాక్షరసం తాగండి అంటాడు. వాళ్ళందరూ అంటారు, అయ్యా మేము కానీ మా పిల్లం కానీ ద్రాక్షరసం త్రాగము అంటారు. ఎందుకు తాగరు అంటారు. బాగా రుచిగా ఉంది తాగండి అంటే మేము త్రాగము. ఎందుకు తాగమంటే మా పితరుల్లో ఒకడు మాకు ఇలా చెప్పాడు, ద్రాక్షరసం త్రాగొద్దని. అప్పటి నుంచి మేము త్రాగట్లేదని చెప్తే యూదులకి ఇర్మియా వెళ్ళి, ఇదిగో వాళ్ళ పితరుడైనటువంటి ఒక మనిషి చెప్తే అతని మాటగా ఆ కుటుంబం అంతా కట్టుబడి ఉంది. నేను మీకు నిబంధన ఇచ్చాను, నా మాటకు మీరు కట్టుబడడం లేదు. అబ్బా ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నాడో. రే వాడిని చూసి నేర్చుకుంటారు బుద్ధి అంటారు ఎప్పుడైనా పిల్లల్ని, విన్నారా? అలాగన్నమాట. రేకాబీని చూసి మీరు నేర్చుకోండి అని అంటున్నాడు. క్రొత్త నిబంధన 31వ వచనం చదివితే క్రొత్త నిబంధన ఇస్తానని వాగ్దానం చేస్తాడు. తర్వాత ఈ విధంగా మనం బైబిల్ అంతా చదివితే ఒకే ఒక సూత్రం అర్థమవుతుందండి ఇర్మియా గ్రంథంలో. అదేంటంటే యూదులు తప్పు చేశారు, రాజులు తప్పు చేశారు, యాజకులు తప్పు చేశారు, ప్రవక్తలు తప్పు చేశారు, ప్రజలు తప్పు చేశారు. మరలా చెప్తాను ఈ మాట. రాజులు తప్పు చేస్తున్నారు, యాజకులు తప్పు చేస్తున్నారు, ప్రవక్తలు తప్పు చేస్తున్నారు. అటువంటి వాళ్ళే ఈ ప్రజలకు కావాలి. ఎటువంటి వాళ్ళు? ప్రజలు ఎటువంటి వారు అంటే తప్పు చేసేవాళ్ళే కావాలంట ప్రజలకి. కాబట్టి నేను మీ మీద ఉగ్రత కురిపిస్తున్నాను. అదేంటంటే బబులోను చెరలోకి వెళతారు, అక్కడ పాఠం నేర్చుకుంటారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక రాజ్యంగా మరలా తిరిగి ఏర్పాటు చేస్తాను. ఆ తరువాత మెస్సియా వస్తాడు. ఆ మెస్సియా ద్వారా ఈ రాజు లేడు, ఈ ప్రవక్త లేడు, ఈ యాజకుడు లేడు. రాజుగా, యాజకుడుగా, ప్రవక్తగా 3 వ్యవస్థలు యూదుల మధ్యలో ఉన్నాయి. రాజుగా యోధా గోత్రం వాడు ఉండాలి, యాజకుడుగా అహరోను సంబంధికులుగా ఉండాలి, ప్రవక్త ఎవరైనా ఉండొచ్చు, దేవుడు ఏర్పాటు చేసిన వారు. కానీ రాజుగా యోధా వంశం నుంచి, దావీదు వంశం నుంచి తీసుకొస్తాను యేసు ప్రభునే. ప్రవక్తగా, యాజకుడుగా, రాజుగా, ప్రవక్తగా, యాజకుడుగా నా కుమారుణ్ణే పంపిస్తాను. ఈ యాజకుడు తప్పు చేశాడు, ఈ రాజు తప్పు చేశాడు, ఈ ప్రవక్త తప్పు చేశాడు. నా కుమారుడు రాజుగా, యాజకుడుగా, ప్రవక్తగా ఉంటాడు. ఆయన తప్పు చెయ్యడు. ఆయనని మీరు సేవించాలి. ఆయనతో ఈ లోకం సస్యశ్యామలంగా ఉంటుంది, ఆత్మ సంబంధం రాజ్యం ఏర్పడుతుంది. అందులో నేను నివాసం ఉంటాను, దాని ద్వారా మహిమపరచబడతాను. ఈ యోధా జాతిని తీసివేస్తాను, సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటాను, నా కుమారుడు ద్వారా ఏర్పాటు చేసుకుంటాను. అది శాశ్వత కాలం ఉంటుంది. ఎంతకాలం? దానికి అంతం లేదు. అందులో నేను ఉంటాను, ఆయన ద్వారా నేను మహిమపరచబడతాను. వీరిని ఎవరిని నమ్మను, నా కుమారుడిని పంపిస్తాను. నా కుమారుడు మాట మీరు వింటే మీకు రక్షణ వస్తుంది అని చెప్పడానికి ఇర్మియా గ్రంథాన్ని సింపుల్గా వ్రాశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధన ఇవ్వబోతున్నాను. ఆ క్రొత్త నిబంధనకి మధ్యవర్తి నా కుమారుడే, ఆ క్రొత్త నిబంధనకి యాజకుడు నా కుమారుడే, ఆ క్రొత్త నిబంధన రాజు నా కుమారుడే. రాజుగా, యాజకుడుగా, ప్రవక్తగా ఉంటాడు.
ఆయన్ని మీరు సేవించండి, ఆయన ద్వారా మీరు నన్ను ఆరాధించండి, నిత్య జీవాన్ని మీకు ఇస్తానని దేవుడు యూదుల ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు ఇర్మియా గ్రంథంలో. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు. అయిపోయింది కాబట్టి.